హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఇండియన్ 2 రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజంగా రివ్యూ చెప్పిన తర్వాత మాత్రం నన్ను అయితే తిట్టుకోకండి, ఎందుకంటే సినిమా ఏం బాగాలేదు భయ్య. నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఒక్కటి మాత్రం భయం వేసింది భయ్య. అసలు గేమ్ చేంజర్ పరిస్థితి ఏంది అనేసి నాకు చాలా భయం వేసింది నిజంగానే. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే సినిమాలో చెప్పుకోదగ్గ పాయింట్ ఏం లేదు భయ్య. నిజానికి కరప్షన్ గురించే ఉంటుంది. అయితే మామూలుగా అయితే భారతీయుడు సినిమాలో కరప్షన్ గురించి అయితే మనకు చూపించడం అయితే జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో స్టోరీ ఆఫ్ లైన్ ఏంటంటే లంచం తీసుకునే వాళ్ళని ఆపే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది అంటే లంచంని ఎంకరేజ్ చేయకుండా నిజాయితీగా బతికే వాళ్ళ ఫ్యామిలీల పరిస్థితి ఏంది అనే పాయింట్ మీద అయితే ఈ సినిమా అయితే చూపించడం అయితే జరిగింది భయ్య. నిజానికి ఈ సినిమాలో పెద్ద మైనస్ పాయింట్ ఏంది అంటే ఇలాంటి మెసేజ్ సినిమానే నాకైతే అనిపించింది, మెసేజ్ స్టోరీనే అనిపించింది. అంటే నేను తప్పుగా చెప్పట్లేదు మెసేజ్ స్టోరీ అని చెప్పేసి. చాలా వరకు మనకు ఇంతకుముందు మన మెసేజ్ స్టోరీలు చాలా చూసాము ఆయనవి. అపరిచితుడు కావచ్చు, మళ్ళీ భారతీయుడు సినిమానే కావచ్చు, అలాగే మన అర్జున్ సినిమా కూడా కావచ్చు, ఒక్కరోజు సీఎం సినిమా. అయితే ఈ సినిమాలో నాకు తెలిసినంత వరకు అన్ని సినిమాలను కలిపి చూసినట్లయితే అనిపించింది భయ్య. అది ఎందుకు అనేసి నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా తలనొప్పనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా తలనొప్పనే చెప్పాలి. అసలు చెడగొట్టేశారేమో అన్న టైప్లో అయితే అనిపించిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా సెకండ్ హాఫ్లో లేసి వచ్చేద్దాము అన్న టైప్లో అయిపోయింది. కానీ సెకండ్ హాఫ్ నుంచి సినిమా కొంచెం లేస్తుంది భయ్య. మరి అంత ఇదిగా ఏం లేదు. సినిమాని సెకండ్ హాఫ్ నుంచి చూస్తే మాత్రం ఒక రేంజ్ అనిపిస్తుంది సినిమా మాత్రము. అలాగే ఇందులో సిద్ధార్థ అన్న క్యారెక్టరు, ఎస్ఏ సూర్య గారి క్యారెక్టర్ అసలు మామూలుగా లేదు. ఒక రేంజ్లో అయితే ర్యాంప్ ఆడేస్తారు నిజంగా. ఇంకా సిద్ధార్థ అన్న పర్టికులర్గా చెప్పాలంటే ఆయన కంబ్యాక్ సినిమా అన్నట్టుగా అనిపించింది నాకు. ఇంకా ఈ సినిమాకి పెద్ద దరిద్రం ఏంది అంటే నాకు తెలిసినంత వరకు అనిరుద్ధ్ అన్న మ్యూజిక్కే భయ్య. అసలు ఒక్క పాట తప్పించి మిగతా అసలు మామూలుగా లేదు. అందులో ఇంకోటి వచ్చేసి ఒక పోలీస్ క్యారెక్టర్కి ఒక పాటే పెట్టింటారు భయ్య. అది ఇంకా దరిద్రం భయ్య నిజంగా. నాకైతే అసలు మైండ్ అయితే దుబ్బేసింది సినిమా మీద, ఇంట్రెస్టే పూడ్చింది. అయినా కూడా అనిరుద్ధ్ అన్నని నిజంగా కొడతారేమో ఈ సినిమాతో అన్నట్ట టైప్లోకి అయితే నేను వెళ్ళిపోయాను నిజంగా. తెలుగు ఆడియన్స్ ఇట్లా మిగతా ఆడియన్స్ పక్కన పెడితే ఇంకా తమిళ్లో కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొడతారేమో అన్న టైప్లోకి అయితే నేను వెళ్ళిపోయాను భయ్య. నిజం చెప్పాలంటే సినిమా అయితే ఏమంత నచ్చలేదు భయ్య. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 ఇస్తా భయ్య. దానికన్నా అయితే సినిమాకి ఇంకా వేరే ఇచ్చే ప్రసక్తే లేదు. నిజంగా సినిమా అయితే అలానే ఉంది. అయితే ఒకవేళ మీరు ఇప్పటికే సినిమా చూసినట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి భయ్య, మీకు ఎలా అనిపించిందో సినిమా. నాకైతే ఓవరాల్గా సినిమా అయితే బాగాలేదని నేను చెప్తాను.